ఒక్కసారి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. సార్ యాంకర్ కూడా లేడు సార్, నేనే యాంకర్ అంటే టి రాజేంద్ర గారు మన చిన్నప్పుడు ఆయనే దర్శకుడు, ఆయన ఎడిటర్, ఆయన ఫైట్ మాస్టరు, డాన్సరు అన్నీ ఆయనే. కానీ ఆయన యాంకరింగ్ చేయలేదు, చందు యాంకరింగ్ కూడా చేశాడు. కొత్త రికార్డ్ ఇది. సరే ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం వచ్చి మా గురువుగారు వి మధుసూదన్ రావు గారి అమ్మాయి వాణి. తను ఫోన్ చేసి శివాజీ నువ్వు కొంచెం చేస్తే హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని. సరైన ఒప్పుకున్నాక తెలిసింది రాజమండ్రిలో షూటింగ్ అని. నేను ఫిల్మ్ స్టూడెంటు, నాది కరెక్ట్గా 40 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో తిను కూడా స్టూడెంట్ అవటం వల్ల చేయడం జరిగింది. ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను దీంట్లో? 3 రోజులు క్యారెక్టర్ రాజమండ్రిలో. ఫస్ట్ డే తెలిసాక తిను చందు ఎంత బాగా చేస్తున్నాడని తెలిసి నువ్వు పని చేద్దామమ్మా, నీకు కొంచెం నేను త్వరగా వెళ్ళిపోతే నీకు ఖర్చులు కలిసి వస్తాయని 1.5 డేలో అది ఫినిష్ చేసి నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాను. 3 డేస్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అన్నీ తనే, పాపం అన్నీ తనే చేసుకున్నాడు. ప్రతిదీ స్టార్ చెప్పడం దగ్గర నుంచి యాక్ట్ చేయటం, మళ్ళీ కట్ చెప్పటం, మళ్ళీ వెళ్ళి చూసుకురావటం, అతను చేయటం, ఇతను చేయటం, మధ్యలో టచ్ అప్పులు ఒక్కటి కాదు. నువ్వు పడిన కష్టానికి డెఫినెట్గా ఎప్పటికైనా నీకు ఒక మంచి లైఫ్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆ రాముడి దీవెనలు డెఫినెట్గా ఉంటాయి. ఈరోజు మాకు పండగ పూట నా ప్రెస్ మిత్రులందరూ ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించండి. మొన్నే ఒక చిన్న సినిమా పెద్ద సినిమాలు గుర్తుకుని విజయం సాధించింది. అలాగే ఇలాంటి చిన్న సినిమాలు అన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్. మేము కూడా ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అయితే ఏ సినిమా అయినా బాగా రావడానికి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ సినిమా బాగా రావడానికి కీ టెక్నీషియన్స్ అంటే డిఓపి గారు, ఎడిటర్ గారు, మ్యూజిక్ కంపోజర్ గారు, అలాగే డైలాగ్స్ రాసిన వాళ్ళు, అలాగే సౌండ్ మిక్సింగ్, ఇలా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు నాకేం కావాలి, నెక్స్ట్ మన సినిమాకి ఏం కావాలి అది 100% న్యాయం చేశారండి. వాళ్ళందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డిఓపి రాంపి నందిగం గారు, అలాగే మ్యూజిక్ చేసిన సందీప్ కనుగుల గారు, అలాగే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మేజర్, రైటర్, పద్మభూషణ్ లాంటి పెద్ద సినిమాలు చేసినా కూడా నాకు చిన్న సినిమా అడగంగానే ఒప్పుకొని నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి ఏం కావాలి, ఈ సినిమా ఫ్లో ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగానే ఆయన ఎడిటింగ్ చేశారు. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. అలాగే సౌండ్ మిక్సింగ్ శ్యామల్ సిక్దర్ గారు, అలాగే డైలాగ్స్ రవి గారు, వీళ్ళందరూ ఈ సినిమా కోసం తమ వంతు కంట్రిబ్యూషన్ చేశారండి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలాగే ప్రత్యేకంగా లవ్ స్టోరీస్ అంటే మనకి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. సందీప్ గారు ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్సే కాకుండా బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. అంటే ఈ సినిమా ద్వారా ఆయన ఇంకో లెవెల్కి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇకపోతే ఆర్టిస్టులు అండి, శివాజీ రాజా గారు, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ప్రభావతి వర్మ గారు, భాష గారు, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, కాటంరెడ్డి గారు, ఇలా అందరు ఆర్టిస్టులు నాకు ఏం కావాలో, ఈ సినిమాకి ఏం కావాలో 100% చేశారు. అలాగే హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. నేను ఈ సినిమా హీరోయిన్ కోసం బాంబే వాళ్ళని చాలామంది ట్రై చేశాను. బట్ ఫైనల్గా మన హైదరాబాద్ అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం. సో ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిందండి. తన పేరు చరిష్మా శ్రీకర్. సో తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. డ్రీమ్ జోన్ పిక్చర్స్ పతాకంపై ప్రేమలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈ ప్రేమలో నేను కూడా భాగవతుడిని అయినందుకు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ట్రైలర్ లాంచ్కి ముందు అసలు ఎప్పుడు కూడా బ్రీఫ్ కూడా దీని గురించి మాట్లాడుకోలేదు, చూడటం కూడా జరగలేదు. డబ్బింగ్ చెప్పాం, వెళ్ళిపోయాం. బట్ ఈగర్లీ వెయిటెడ్ టిల్ టుడే. సో ఎలా ఉంటుంది ఏంటో అనే టెన్షన్తో ఉన్నాం. కానీ వాళ్ళ లాంచ్ అయిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. సో ఇంతవరకు ఒక ఆర్టిస్ట్గా ఒక 35-40 ఇయర్స్ జర్నీలో అంటే రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చాను. అఫ్కోర్స్ ఒక పక్క యూనివర్సిటీలో ఎంప్లాయీగా, ఒక పక్క దూరదర్శన్ న్యూస్ రీడర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా, సమ్టైమ్స్ ప్రొడ్యూసర్గా కూడా చేసి, సో ఫైనల్లీ నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చాలా సినిమాలు దోహదపడ్డాయి. దాంతోపాటు అన్నిటికంటే ఈ చిత్రం నాకు చాలా భిన్నంగా ఉంటుందేమో నాకు అనిపిస్తోంది. సతీష్ గారు కూడా నాకు
సతీష్ గారు వచ్చి మామూలుగా ఫ్రెండ్లీ నేమో, చందు గారు వచ్చి మా ఇంటికి వచ్చి కాన్సెప్ట్ చెప్పాలి శ్రీనివాస్ గారు, మీకు అన్ని సినిమాల కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, మీరు వస్తాను, మీరు విత్ యువర్ పర్మిషన్ అంటే అయ్యో మీరు వెల్కమ్ అన్నాను, వచ్చారు చెప్పారు. విన్నప్పుడు నాకు అనిపించింది, అంటే సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ ఫాదర్ అనగానే వెరీ క్యాజువల్గా ఒక ప్రాపర్టీ కావాలి కాబట్టి మదర్ ఫాదర్ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. నన్ను డిఫరెంట్ యాంగిల్స్లో చందు గారి ఇందులో చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ చందు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఈవెన్. అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క షేడ్ ఉంటుంది, ఆ ప్రకారం నాలో ఉన్నవన్నీ బయటకు తీయించి ఆయన దర్శకత్వంలో బయట పెట్టినందుకు నేను గర్వపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్, ఐ మీన్ చందు. అయితే ఈ సినిమా డిఫరెంట్గా మిగతా సినిమాలన్నిటితో పాటు ఆడాలని, అలాగే ఇందులో చేసిన ప్రతి నటులందరికీ మంచి పేరు రావాలని, అంతేకాకుండా సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆల్ ద వెరీ బెస్ట్, ఇట్స్ సో నైస్. ఆర్ఆర్ కూడా మీరే చేసుంటారు, ఎక్సలెంట్, సో నైస్. ఎడిటింగ్ కానీ, ఐ మీన్ హీరో గారు చెప్పినట్టుగా ఆల్ 24 క్రాఫ్ట్స్ నుంచి అందరూ హెల్ప్ చేసి ఎంతో ప్యాషన్గా చందు గారికి హెల్ప్ చేశారు. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అవుట్డోర్ చాలా సినిమాలు చేశాను, ఒక 60-70 సినిమాల వరకు చేశాను, ఇంకా అబౌట్ టు రిలీజ్ ఉన్నా. నావి మిత్రులకు తెలిసి ఉండొచ్చు, ఓ పిట్ట కథ, రాజావారి రాణి వారు, ఎప్పుడో వినాయకుడు, అలా హీరోయిన్ ఫాదర్గా నా జర్నీలో చేస్తూ వస్తున్నాను. అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు చూశాను, అంటే ఒక దర్శకుడే హీరో, తను నిర్మాత, అన్నీ తనే చూసుకోవాలి, ఆల్ క్రాఫ్ట్స్తో రిలేషన్ కూడా తనకే ఉంది. ఆయన ఒక్కరిలో చూశాను. చాలామంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక విభాగానికి ఒక్కొక్కరిని పెట్టేస్తారు, నువ్వు ప్రొడక్షన్ చూసుకో, లేకపోతే నువ్వు రీ రికార్డింగ్ చూసుకో, లేకపోతే నువ్వు డబ్బింగ్ చూసుకోవాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఆయనే ఉండి, ఆయనే దగ్గరుండి అన్నీ చేయించుకొని వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అది చేసుకున్నారు. ఇవాళ ట్రైలర్లో అది గమనించాను. ఎక్సలెంట్ సతీష్, ట్రైలర్ ఈజ్ సో గుడ్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఇది చాలా చిన్న సినిమా అని చెప్పాలి, అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చిన్న సినిమాలు అనుకుంటాం, అలాగే ప్యాడింగ్ కానివ్వండి, లేకపోతే ఐ మీన్ డిఫరెంట్ లొకేషన్స్ కానివ్వండి, చిన్న సినిమాలు అంటూ ఉంటాం. దయించి మీ అందరినీ, ప్రేక్షకులందరినీ, బోత్ ఆంధ్ర, తెలంగాణ, అలాగే తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా ఈ సినిమా రేపుతున్న ఓటీటీలో వచ్చినా కూడా మీరందరూ ఎంకరేజ్ చేయండి. మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, దర్శకులను కానివ్వండి, ఎంకరేజ్ చేయండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ ఎవర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు మై కో టీమ్ అండ్ ఆల్ 24 క్రాఫ్ట్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ మిత్రులందరికీ కూడా శ్రీనివాస్ భోగిరెడ్డి తరఫున నమస్కారాలు చెప్తూ, మాలాంటి వాళ్ళకి కొంచెం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. భారీ స్టార్ కాస్ట్ లేదు, భారీ క్యాన్వాస్ లేదు, భారీ టెక్నీషియన్స్ లేరు, కానీ భారీ ఎమోషన్ మాత్రం ఉంది. సార్, మన ఎమోషన్ క్రియేట్ చేయాలంటే డబ్బుతో పని లేదు, కథలో బలం ఉండాలి, కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి. అది నమ్మి నేను ఈ సినిమా చేశాను. సో దానికి డబ్బుతో పని లేదు, ఒక చిన్న బడ్జెట్లోన మనం భారీ ఎమోషన్ క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనం తమిళ్, మలయాళం ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న సినిమాలు చూస్తున్నాం ఓటీటీలో. చూసి అబ్బా గొప్పగా తీశారు, ఒక చిన్న కాన్సెప్ట్ని అద్భుతంగా తీశారు, ఇంటెన్స్గా తీశారు, ఎమోషనల్గా తీశారు అని చెప్తున్నాను. నేను గర్వంగా చెప్తున్నా, ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా కూడా. తెలుగులో ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేశారో నాకు తెలియదు, బట్ నేను ట్రై చేశాను. ఒక చిన్న కాన్సెప్ట్ని అంతే న్యాచురల్గా, అంతే ఇంటెన్స్గా, అంతే ఎమోషనల్గా నేను తీయగలిగాను. సో దీనికి అందరూ సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్, యాక్టర్స్, సో అందరూ సపోర్ట్ చేశారు. సో ఎందుకు చూడాలి నా సినిమాని? నెక్స్ట్, మనలో చాలామంది సినీ ప్రేక్షకులు ఉంటారు, అంటే ఫిలిం లవర్స్ అంటాం. వాళ్ళకి సినిమాతో పని లేదు, వాడికి దాంట్లో హీరో ఉన్నాడా, ప్రొడ్యూసర్ ఉన్నాడా, డైరెక్టర్ ఉన్నాడా కాదు, వాడికి కంటెంట్ ముఖ్యం. అలాంటి సినిమా లవర్స్ మన తెలుగు సినీ ప్రేక్షకుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది సినిమా. సో వాళ్ళందరూ నా సినిమాని తప్పకుండా చూడాలని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఫైనల్గా సార్ ఒకటి చెప్పాలనుకున్నాను. చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇంట్లో ఒక బీరువా ఉంది. బీరువా మీద ఒక కొటేషన్ చూశాను, లివ్ అండ్ లెట్ లివ్. దాని మీనింగ్ ఏంటంటే బ్రతికించు. ఆ సిద్ధాంతం నేను బలంగా నమ్ముతాను సార్. ఈరోజు నేను సినిమా తీసి ఒక 4 రోజుల పాటు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను, నా ద్వారా చేయగలిగించేశాను. ఈ సినిమా హిట్ అయితే భవిష్యత్తులో ఎన్నో సినిమాలు చేస్తాను, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, నేను బతుకుతాను, నా ద్వారా అందరూ బతకాలను అని నేను నమ్ముతాను. ఎందుకంటే మా అందరికీ సినిమా అంటే ఇష్టం. మనకి డబ్బు పేరు ఎంత ఇష్టమో, ఈరోజు మనం అందరం కలుసుకున్నామంటే
కేవలం ఒకటి మనకి సినిమా అంటే ఇష్టం, సినిమా కోసం మనం ఇక్కడ కలుసుకున్నాం. సో అలాంటి సినిమాని మీరందరూ బతికించాలి. దానికోసం ఏం లేదు సార్, మీ మీడియంలో, టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో నా సినిమా గురించి క్రియేట్ చేయండి. రేపు 26th రిలీజ్ అవుతుంది. మీ సర్కిల్లో ప్రమోట్ చేయండి, మీ ఛానల్స్లో చెప్పండి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నా సినిమా గురించి కొంచెం పోస్ట్ చేయండి. ఇది నా కోసం కాదు సార్, మనందరి సినిమా కోసం. సినిమా బతకాలి. ఎందుకంటే ఐ లవ్ సినిమా, వి లవ్ సినిమా, లాంగ్ లివ్ సినిమా. మనకి ఇక్కడ ఉన్నామంటే కేవలం సినిమా మనల్ని కలిపింది సార్. నేనేవో సార్, నేను ఉంటాను, వెళ్ళిపోతాను, కానీ సినిమా ఇక్కడే ఉంటుంది. సో లివ్ అండ్ లెట్ లివ్, అదే ఫార్ములా. మీ అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను సార్. చివరిగా ఈరోజు రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, అదే సందర్భంలో నా సినిమా ప్రెస్ మీట్ జరుపుకోవడం కూడా చాలా శుభసూచకంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఆ రాముల వారిని ఒక్కసారి తలుచుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ ఆల్.